తమ సమస్యలతో తాము పోరాడుతూనే ఇతరులకు సహాయం చేయడానికి సమయం కేటాయించేవారే నిజమైన బలవంతులు. ఎందుకంటే గొప్ప మనసు కష్టాల్లోనూ కరుణను కోల్పోదు. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. జీవితంలో ఈ రెండు విషయాలు ఎప్పటికీ వృధా కావు. ఒకటి చేసిన మంచి, మరొకటి నువ్వు పడిన కష్టం. ఈ రెండు ఎప్పుడు వృధా కావు. ఒకదారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. ఎవరి కోసమైతే మన జీవితాన్ని పణంగా పెడతామో వాళ్ళే మనల్ని ఒకరోజు పరాయి వారిలా చూసినప్పుడు గుండె పగిలిపోతుంది. ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక లోపలే నవ్వుతూ నటిస్తూ రోజులు గడపడం ఒక నరకం. ఈ నిశ్శబ్ద రోదన ఎవరికీ అర్థం కాదు. కాలం మనకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. వాటిని ఎలా అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా మంచి చేయబోతే మనల్ని అవమానించే లోకంలో మౌనంగా ఉండడం కూడా ఒక పెద్ద శిక్ష. మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారి మనస్తత్వం మారనంతకాలం మన మాటకు విలువ ఉండదు. కాలమే అన్నిటికీ సరైన సమాధానం చెబుతుంది అని వేచి చూడాలి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసం, గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహమైనా సరే తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు వెంటపడి కరుస్తాయి. నువ్వెవరో నేనెవరో. గాడిద కష్టానికన్నా నెమలి నాట్యానికి విలువ ఎక్కువ ఉన్నట్లు కష్టం చేసి బ్రతికే వారికన్నా మాయ మాటలతో ఆకర్షించే వారికి విలువ ఎక్కువ. ఈ రోజుల్లో ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ మాట ఇచ్చిన వారికి ఆ మాట నమ్మకం, భరోసా, జీవితం. ఎదురించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మనకు వేరే శత్రువులు అక్కర్లేదు. జీవితంలో